హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు మనం ఫైనాన్స్కి సంబంధించిన ఒక టాపిక్ తోటి ముందుకెళ్దాం. 7 స్టెప్స్ ఆఫ్ గెట్టింగ్ రిచ్. మనం ధనవంతులు అవ్వడానికి ఏమేమి స్టెప్స్ ఫాలో అవుతే మనం ధనవంతులు అవుతాము అని 7 స్టెప్స్లో మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి సేవ్ మినిమం 20% ఫ్రమ్ యువర్ శాలరీ. మీ శాలరీ నుంచి ఎవ్రీ మంత్ 20% సేవ్ చేయడానికి ట్రై చేయండి. చాలామంది నాకు వాట్సాప్ గ్రూపుల్లో కామెంట్స్లో పెడుతుంది ఏంటంటే, నా శాలరీ 10,000 వస్తుంది, నేను ఎలా సేవ్ చేయాలి? నా శాలరీ 15,000 వస్తుంది, ఎలా సేవ్ చేయాలని అడుగుతున్నారు. సేవింగ్ అనేది 10,000 కాదు, 5,000 వచ్చిన వాళ్ళు కూడా సేవ్ చేయగలుగుతున్నారు. సేవింగ్ అనేది శాలరీని బట్టి ఉండదు, మైండ్ సెట్ని బట్టి ఉంటుంది. మీరు మైండ్లో కరెక్ట్గా ఫిక్స్ అయిపోతే ఎలా సేవ్ చేయాలో, ఎంత సేవ్ చేయాలో మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్కి మీకు 10,000 శాలరీ, 10,000లో మీరు ఒక 500 సేవ్ చేసుకుంటున్నారు అనుకుందాం. ఒక 500 సేవ్ చేసుకుంటా వస్తే సంవత్సరానికి ఎంత అవుతుంది? 6,000 అవుతుంది. 10 సంవత్సరాల్లో 60,000 అవుతుంది. 20 సంవత్సరాలకు 1,20,000 అవుతుంది. ఇది ఏదో ఒక పెద్ద అవసరానికి మీకు ఉపయోగపడుతుంది. అదే అమౌంట్ని మీరే మ్యూచువల్ ఫండ్స్లోనే పెడితే అది మీకు చాలా పెద్ద అమౌంట్ కాంపౌండ్ అయి కూర్చుంటుంది. సో మినిమం 500 అయినా మీరు సేవ్ చేయలేకపోతే ఎలా? సో శాలరీ పెద్దదా చిన్నదా కాదు, మినిమం మీ శాలరీలో 15 to 20% సేవ్ చేయడానికి ట్రై చేయాల్సిందే. ఈ సేవింగ్ ఫ్యూచర్లో మనకి చాలా ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి హెల్ప్ అవుతుంది. లేదనుకోండి, ఎగ్జాంపుల్కి నాకు 10,000 వస్తుంది, నేను ఏం సేవ్ చేయలేని అనుకున్నారు. ఇంకో 10 సంవత్సరాల తర్వాత కూడా మీ సేవింగ్ ఏం లేనప్పుడు సడన్గా ఏదైనా అవసరం వచ్చిందంటే చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతాం. కాబట్టి ఇలాంటి మైండ్ సెట్ వదిలేయండి. మీకు ఎంత శాలరీ ఉన్నా సరే దాంట్లో నుంచి ఎంతో కొంత తీసి, ఒకవేళ మీరు బ్యాంకులలో ఫిక్స్డ్ చేయకపోయినా పర్లేదు, మీ కిడ్డీ బ్యాంకులలో మీరు ఎవ్రీ మంత్ ఆ డబ్బులు తీసేయండి. ఒక 1 year తర్వాత చూడండి ఎంత పెద్దగా ఉంటుందో మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి స్టార్ట్ కంట్రోలింగ్ యువర్ ఎక్స్పెన్సెస్. సో ఎప్పుడు కూడా మీరు ఒక బ్యాలెన్స్ షీట్ మెయింటైన్ చేయాలి. మీకు ఇన్కమ్ ఎంత వస్తుంది, ఎంత పోతుంది, మీ బడ్జెట్ని దాటి మీ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయా, తక్కువ అవుతున్నాయా? మీ క్రెడిట్ కార్డు ఉంది కదా అని చెప్పి ఎలా పడితే వాళ్ళ వాడేస్తున్నాం అనుకోండి, మీ బడ్జెట్ దాటి ఖర్చు పెరిగిపోతుంది. ఇన్కమ్ ఇంతే ఉంది, ఖర్చు పెరిగిపోతుంది అంటే ఆటోమేటిక్గా మనం అప్పుల్లోకి వెళ్ళడానికి ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ప్రతిదీ పేపర్ మీద రాసుకోండి. మీ వాంట్స్ ఏంటి, మీ నీడ్స్ ఏంటి? సో వాంట్స్కి నీడ్స్కి చాలా వేరియేషన్ ఉంటుంది. నీడ్స్ అంటే కంపల్సరీ అవసరం, వాంట్స్ అంటే ఉంటే బాగుండు అనుకునేటి. ఎగ్జాంపుల్కి మీ దగ్గర ఒక శాంసంగ్ ఫోన్ ఉంది, కానీ మీకు ఐఫోన్ తీసుకోవాలని ఉంది. శాంసంగ్ ఫోన్ నడుస్తుంది కదా, శాంసంగ్ ఫోన్తో చాలా ఫెసిలిటీస్ వస్తున్నాయి కదా, ఐఫోన్ దాకా వెళ్ళాల్సిన అవసరం మన బడ్జెట్ సహకరించినప్పుడు దాని జోలికి వెళ్ళకూడదు. అది శాంసంగ్ ఫోన్ అనేది మీ నీడ్ అనుకుంటే, ఐఫోన్ అనేది మీ వాంట్. ఇలాంటి వాంట్స్ కోసం మీరు అప్పులు చేసి నెమ్మదిగా అవి తీసుకుంటున్నారంటే చాలా ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోతారు. సో ఎప్పటికీ రిచ్ అవ్వలేము. అందుకని వాంట్స్కి నీడ్స్కి చిన్న లైన్ మాత్రమే వేరియేషన్ ఉంటుంది. ఇది గమనించి ఖర్చు చేసిన వాళ్ళు అప్పుల పాలవ్వరు, రిచ్ అవుతారు ఖచ్చితంగా. థర్డ్ పాయింట్ వచ్చేసి మేక్ యువర్ మనీ మల్టిప్లై. మీరు 15 to 20% సేవ్ చేస్తున్నారు కదా, దాన్ని ఇన్వెస్ట్ చేయడం ఎలా అనేది నేర్చుకోవాలి. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనేది నేర్చుకోవాలి. ఒకప్పుడు డబ్బుని ఎలా దాచిపెట్టే వాళ్ళో తెలుసా? చాలా వరకు మనం గోడలు దవ్వుతూ ఉంటే, పాత గోడలు దవ్వుతూ ఉంటే అంత డబ్బు దొరికింది, ఇంత డబ్బు దొరికింది అని చెప్పి మాట్లాడుతూ ఉండేవాళ్ళు. జస్ట్ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఎక్కడ దాచిపెట్టాలో తెలియక గోడలల్లో, అడుగులలో, పునాదుల్లో దాచిపెట్టేవాళ్ళు అనమాట. అందుకని ఇప్పుడు బయటపడుతున్నాయి. అదే వాళ్ళు ఆ రోజున కనుక ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేస్తుంటే ఈరోజు కోటీశ్వర్లు, వాళ్ళ పిల్లలు, మనవాళ్ళు కోటీశ్వర్లు అయిపోయేవాళ్ళు. మీ దగ్గర ఒక 10,000 ఉన్నాయి అనుకుందాం. ఈ 10,000 మీరు ఏం చేశారు? జస్ట్ ఒక ఇనుప పెట్టెలో దాచిపెట్టారు. ఒక 10 సంవత్సరాల తర్వాత ఈ 10,000కి పెద్ద వాల్యూ ఉండదు, అంతే కదా? ఆ రోజుకి 50,000 అయితే కానీ ఇంపార్టెంట్ కాదు. సో మీ 10,000 ఒక దగ్గర దాచిపెట్టడం వల్ల మీకు వచ్చిన బెనిఫిట్ ఏమి లేదు. 10,000కి 10,000 ఉన్నాయి. అదే మీరు ఈ 10,000 కనుక ఎక్కడైనా ఇన్వెస్ట్ చేశారనుకుందాం, గోల్డ్లో ఇన్వెస్ట్ చేశారు, లేకపోతే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశారు, లేదా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. అప్పుడు ఏమవుతుంది? ఈ గోల్డ్ 10 సంవత్సరాల క్రితం 10,000కి వచ్చింది, మీకు ఇప్పుడు ఈ రోజుకి అది దాదాపుగా 10 అయి ఉంటుంది, 1,00,000 రూపాయలు అయి ఉంటుంది. ఇలా మనీని మల్టిప్లై చేయాలి. మీ సేవింగ్ని మల్టిప్లై చేసే టెక్నిక్స్ నేర్చుకోవాలి. ఇది థర్డ్ స్టెప్ అన్నమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ప్రొటెక్ట్ యువర్ వెల్త్. మీ క్యాపిటల్ని కాపాడుకోవడానికి ట్రై చేయాలి.
మీ మనీని, మీ సేవింగ్స్ని ప్రొటెక్ట్ చేయడానికి చూడాలి. ఎగ్జాంపుల్కి మీరు ఒక మ్యూచువల్ ఫండ్లో అమౌంట్ పెట్టారనుకుందాం, ఓకే. సో లేదా ఒక రియల్ ఎస్టేట్లో ఒక ఫ్లాట్ కొన్నారనుకుందాం. సో మీరు పెట్టిన అమౌంట్ కన్నా భయంకరమైన లాస్ అయిపోయే పరిస్థితి రాకూడదు, దాన్ని ఎప్పుడు కాపాడుకోవాలి, ఓకే. సో మీరు పెట్టిన అమౌంట్ కూడా మైనస్లోకి వెళ్ళిపోతుందంటే అది చాలా ప్రాబ్లంలోకి వెళ్ళిపోతున్నట్టు లెక్క. సో ప్రొటెక్ట్ యువర్ మనీ. వ్యవసాయానికి కూడా మీకు ప్రొటెక్ట్ చేసుకునే రోజులు వచ్చేసాయి, అవునా? ఎలా ప్రొటెక్ట్ చేయాలంటే ఇన్సూరెన్స్తో ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్కి మీ శాలరీని ఎలా ప్రొటెక్ట్ చేద్దాం. మీ శాలరీ మీకు ఒక 50,000 వస్తుంది అనుకుందాం. ఇది ఒక 20,000కి సరిపడా మీకు సడన్గా ఏమన్నా అయిపోయిందంటే మీకు శాలరీ మీ పిల్లల ఫ్యామిలీకి కాకూడదు. అందుకని ఏం చేయాలి, ఒక 20 ఇయర్స్కి సరిపడా మీ పిల్లలకి, మీ ఫ్యామిలీకి రోడ్డు మీద రాకుండా ఉండడం కోసం మనం లైఫ్ ఇన్సూరెన్స్కి వెళ్ళాలి, టర్మ్ ఇన్సూరెన్స్కి వెళ్ళాలి. లైఫ్ ఇన్సూరెన్స్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, సో మీ దగ్గర సడన్గా మీకు ఏమైనా అయినప్పుడు 20 ఇయర్స్కి సరిపడా ఒక 50 lakhs 1 crore మీకు ఉంది కదా, ఈ 1 crore తోటి మీ పిల్లల చదువు సాగిపోతుంది, ఆటోమేటిక్గా వాళ్ళు రోడ్డు మీద పడరు, సెట్ అయిపోతారు. అయితే చాలామంది ఇండియాలో లైఫ్ ఇన్సూరెన్స్ కోసం, టర్మ్ ఇన్సూరెన్స్ కోసం ఖర్చు పెట్టారు. ఎప్పుడు దాకా ఇన్సూరెన్స్ నేను ఎన్ని సంవత్సరాలు కడితే నాకు ఎంత వస్తుంది, నేను ఎన్ని సంవత్సరాలు కడితే నాకు ఎంత వస్తుంది అంటారు. టర్మ్ ఇన్సూరెన్స్లో మనకి వెహికల్ ఇన్సూరెన్స్ లాగా అనమాట. వెహికల్ ఇన్సూరెన్స్ అయితే కడతాము కానీ మనకేమీ రిటర్న్ రాదు. కానీ వెహికల్ కనుక మిస్ అయినా, ప్రాబ్లం అయినా ఆ వెహికల్ మీద ఆ ఇన్సూరెన్స్ మనకి అమౌంట్ మొత్తం వస్తుంది. అలానే టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ఇయర్లీ ఒకసారి కడతాము, దాని మీద మనకేం రిటర్న్ రాదు. కానీ సడన్గా డబ్బులు సంపాదిస్తున్న ఆ పర్సన్కి ఏమైనా అయిందంటే ₹1 కోటి వాళ్ళకి లైఫ్ కవర్ వస్తుంది. పిల్లలు రోడ్డు మీద పడకుండా, ఫ్యామిలీ రోడ్డు మీద పడకుండా వెళ్ళిపోతుంది. ఇది ప్రొటెక్ట్ యువర్ శాలరీ. బిజినెస్కి కూడా ఇన్సూరెన్స్ చూడండి, ఇన్సూరెన్స్ కవరేజ్ ఎంత అవుతుందో చూడండి. సడన్గా మీ కంపెనీ కాలిపోయిందా, మీ బిజినెస్ లాస్ అయిపోయిందా, మీరు బయటపడడానికి స్కోప్ ఉంటుంది, అవునా? సో బిజినెస్కి కూడా మీ ఇన్సూరెన్స్. ఈ రోజుల్లో చాలా పంటలకు కూడా ఇన్సూరెన్స్ వస్తున్నాయి. ఇన్సూరెన్స్ కట్టడానికి వెనక ముందు అయిపోతారు. ఒకవేళ పంట బాగా వచ్చిందా సేఫ్గా బయటపడతారు, పంట బారా లేదా ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది, మీరు ఆ లాస్ భరించడానికి స్కోప్ ఉంటుంది. ఇండియాలో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది ఈ కల్చరు. ఫారిన్ కంట్రీస్లో పంటకు కూడా ఇన్సూరెన్స్ ఉంటుందన్నమాట. అందుకనే ఫార్మర్ సెక్యూర్గా ఉండగలుగుతాడు. ఇండియాలోనే ఇన్సూరెన్స్ మీద, ముఖ్యంగా లైఫ్ ఇన్సూరెన్స్ మీద చాలా తక్కువ నాలెడ్జ్ ఉంటుంది, తక్కువ మంది కడుతున్నారు. బయట ప్రపంచాల్లో అయితే ఎక్కువగా వెస్ట్రన్ కంట్రీస్లో అయితే మ్యాక్సిమం లైఫ్ కవర్ మీదనే ఎక్కువగా డిపెండ్ అవుతారు. సో లైఫ్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దీన్నే వెల్త్ కవర్ అంటారు. అలాగే ప్రొటెక్ట్ యువర్ క్యాపిటల్ అంటే మీకు ఇంట్లో మీకు ఒక 10 లక్షలు, 20 లక్షలు లేదా ₹1 కోటి ఆస్తుంది. సడన్గా మీకు ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది. ఈ హెల్త్ ఇష్యూ కోసం మీరు హాస్పిటల్ తిరుగుతున్నారు. సో ఒక 25 లక్షలు అప్పు అయింది, మీ దగ్గర డబ్బు లేదు. ఏం చేస్తారు, మీ ఆస్తి అమ్మేసి, మీ క్యాపిటల్ అమ్మేసి హాస్పిటల్కి పెడుతూ ఉంటారు. దీన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, హెల్త్ ఇన్సూరెన్స్తో ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో ప్రొటెక్ట్ యువర్ హెల్త్, ప్రొటెక్ట్ యువర్ అసెట్స్. ఇలా మీరు ఈ ఇన్సూరెన్స్లతోటి మీరు ఇలా కవర్ చేసుకున్నారనుకోండి, మీ వెల్త్ అలానే ఉంటుంది, ఓకే, అప్పుల పాలు అవ్వరు. సో రిచ్ అవ్వడానికి చాలా స్కోప్ ఉంటుంది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మేక్ యువర్ లివింగ్ ప్లేస్ ప్రాఫిటబుల్. ప్రాఫిటబుల్ అంటే మీరుంటున్న ఇల్లు మీకు ప్రాఫిటబుల్లా కాదా అనేది కూడా మీరు ఆలోచించుకోవాలి. ప్రాఫిటబుల్ ఏంది, ఇల్లు ఏంది అనుకోవచ్చు మనం. రెంట్ హౌస్లో ఉండడం మంచిదా, లేకపోతే సొంత ఇల్లు కొనుక్కోవడం మంచిదా అనేది ఎన్ని రోజులు డిస్కస్ చేసినా అది తెగని సబ్జెక్ట్. నేను ఈ టాపిక్ మాట్లాడదలుచుకోలేదు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ని సంవత్సరాలైనా ఆ డిస్కషన్ తేలేది కాదు. ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు మీరు ఉంటున్న ఇల్లు మీకు లయబిలిటీయా లేకపోతే ప్రాఫిటా అనేది ఆలోచించుకోవాలి. ఎగ్జాంపుల్కి మీకు ఒక ₹1,00,000 వస్తుంది అనుకున్నాం. ₹1,00,000లో 50,000కు లోన్కి వెళ్ళారు, మీరు ఒక ఇల్లు తీసుకున్నారు. ఓకే, 50,000 లోన్లో మీరు ఆ ఇల్లుని ఈఎంఐ 50,000 అవుతుంది. కింద ఇంకొక షట్టర్ వేసుకునే ప్లేస్ ఉంది, ఆ షట్టర్ వేసారు. ఆ షట్టర్కి రెంట్ ఒక 10,000 వస్తుంది అనుకుందాం. సో మీ ఈఎంఐ 40,000 మీకు, ఎందుకంటే ఇంకొక 10,000 బెనిఫిట్ వస్తుంది కదా. ఫ్యూచర్లో మీకు ఇంకొక షట్టర్ వేసుకోగలిగారు, ఓకే, దాని మీద కూడా ఇంకొక 30,000 వస్తుంది. ఓవరాల్గా మీ ఈఎంఐ మొత్తం తగ్గిపోయింది. సో రెంట్లతోటి మీరు ఈఎంఐ కట్టగలుగుతున్నారు అనుకుందాం. ఇది ప్రాఫిటబుల్. ఇలా కాదు, సో మీకు శాలరీ జస్ట్ 50,000 వస్తుంది, కానీ 40,000 రూపీస్ లోన్కి వెళ్ళారు. మీరు 40,000 పర్ మంత్ లోన్ కడుతున్నారు. సో మీ శాలరీలో దాదాపుగా 80% లోన్కి వెళ్ళిపోయారు ఆ ఇల్లు మీద. ఓకే, 80% లోన్కి వెళ్ళినప్పుడు సడన్గా ఇంట్లో ఏదన్నా పెద్ద ప్రాబ్లం వచ్చిందంటే ఈఎంఐలు కట్టడం ఆగిపోతుంది. ఈఎంఐలు కట్టడం ఆగిపోయినప్పుడు దాదాపుగా 3 to 5 ఇయర్స్లో మీకు మొత్తం ఇల్లు అమ్మేసినా కానీ తీరనంత అప్పుల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు.
ఓకేనా. అందుకని మీ శాలరీలో ఎప్పుడు కూడా 50% దాటకుండా లోన్ చూసుకోండి. ఎగ్జాంపుల్కి మీరు 50,000 వస్తుంది కదా మీకు, దీంట్లో 40,000 లోన్కి వెళ్ళే బదులు మీరు ఒక 15,000 రెంట్కి వెళ్ళారు అనుకుందాం, మీ దగ్గర ఇంకెంత మిగులుతుంది? 35,000 మిగులుతుంది. 35,000లో ఒక 15,000 మీ అవసరాలకి, మీ ఖర్చులకి, స్కూల్ ఫీజులకి వెళ్ళిపోయింది అనుకుందాం. ఇంకో 20,000 మీరు ఇన్వెస్ట్ చేయగలుగుతున్నారు అనుకుందాం. ఇన్వెస్ట్ 20,000 చొప్పున కనీసం 20 years సేవ్ చేసిన 2 crores యాడ్కి పోదు. మీరు ప్రాపర్టీ కొన్నా అదే టైంకి వస్తుంది 2 crores. ఇదే అమౌంట్ని సేవ్ చేసుకుంటూ వస్తున్న అదే 2 crores అయింది, అవునా. సో ఇల్లు కొన్నారనుకోండి, పిల్లల చదువులకి కాంప్రమైజ్ కావాలి, పండగలకి కాంప్రమైజ్ కావాలి, రేపు పెళ్ళిళ్ళకి కూడా కాంప్రమైజ్ కావాలి. అంటే బడ్జెట్ ప్లానింగ్ పర్ఫెక్ట్గా లేకుండా, మీ శాలరీ ప్లానింగ్ కరెక్ట్గా లేకుండా తొందరపడి ఇల్లు కొంటే ఈ ప్లానింగ్స్ అన్నిటి కాంప్రమైజ్ అయిపోతాం. సో మీ పిల్లల ఎడ్యుకేషన్ కాంప్రమైజ్ అవ్వకుండా, మీ ఫ్యూచర్ కాంప్రమైజ్ అవ్వకుండా మీరు రెంట్ హౌస్కి వెళ్ళాలా మీ బడ్జెట్ని బట్టి, మీ శాలరీని బట్టి, లేకపోతే ఓన్ హౌస్కి వెళ్ళాలా అనేది డిసైడ్ అవ్వాలి. ఈ ఒక్క పాయింట్ కూడా మిమ్మల్ని జీవితంలో లక్షాధికారులు కాకుండా ఆపేస్తుంది. ఇది పక్కా ప్లాన్ చేసుకొని వెళ్తేనే మనం లక్షాధికారులమో కోటీశ్వరులు అవ్వడానికి స్కోప్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇంక్రీజ్ యువర్ ఎర్నింగ్ కెపాసిటీ. మ్యాక్సిమం మీరు ప్యాసివ్ ఇన్కమ్ రావడానికి ఏమేమి స్కోప్ ఉందో దాన్ని మీరు ట్రై చేయాలన్నమాట. సో ప్యాసివ్ ఇన్కమ్ రావడానికి మీకున్న స్కోప్ ఏంటి? సో ఎగ్జాంపుల్కి మీరు సేవింగ్ ఏదైతే చేశారో వాటిని మ్యూచువల్ ఫండ్స్లోనో, లేకపోతే గోల్డ్లోనో, రియల్ ఎస్టేట్లోనో ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తారనుకోండి. సో అది మీకు ఒక 20 years తర్వాత చాలా హ్యూజ్ అమౌంట్ అయిపోతుంది. దాని ద్వారా మీకు నెల నెల ఇన్కమ్ వచ్చేస్తుంది. లేదా రియల్ ఎస్టేట్లో మీరు తీసుకున్న ఒక 10 years బ్యాక్ తీసుకున్న ఫ్లాట్లో, ఓకే, మీరు ఒక 3 floorల బిల్డింగ్ కట్టారు. ఈ బిల్డింగ్ మీద మీకు ఎవ్రీ మంత్ ఇన్కమ్ వస్తుంది. ఇది ప్యాసివ్ ఇన్కమ్. ఓకే, మ్యూచువల్ ఫండ్స్లో నుంచి మీరు మ్యూచువల్ ఫండ్లో వచ్చిన ఇన్కమ్ తోటి మీకు ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. అలాగే ప్యాసివ్ ఇన్కమ్ తీసుకొచ్చే బిజినెస్లు ఏమేమి ఉన్నాయి, ఒక్కసారి మీరు బిజినెస్ సెట్ చేస్తే మీరు నిద్రపోతున్నా మీకు డబ్బు వచ్చేదే ఉంది. ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. లాస్ట్ పాయింట్ వచ్చేసి డోంట్ డిపెండ్ ఆన్ సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఎగ్జాంపుల్కి మన లైఫ్ పీరియడ్ ఒక 80 years వేసుకుందాం. 80 yearsలో 60 years వరకు మనం సంపాదిస్తూనే ఉంటాం, జాబ్ చేస్తూనే ఉంటాం. 20 yearsకో 22 yearsకో మీరు జాబ్ స్టార్ట్ చేస్తే 60 వరకు రిటైర్మెంట్ ఉండదు, పని చేస్తూ ఉంటాం. ఈ 60 yearsలో మీరు ఎగ్జాంపుల్కి ఈ రోజున మీ ఏజ్ 40 ఉందనుకుందాం. 20 years బ్యాక్ మీరు ఒక ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయినప్పుడు ఆ ఫీల్డ్ ఆ రోజుల్లో బాగుంది, కానీ 20 years తర్వాత ఆ ఫీల్డ్ డల్ అయిపోతుంది. అప్పుడు మీరు ఏం చేయాలి? సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్కి వెళ్ళాలి. ఎందుకంటే ఫీల్డ్ డల్ అవుతున్నప్పుడు మన ఇన్కమ్ తగ్గిపోతుంది. ఒక పక్క పిల్లలు పెరుగుతున్నారు, ఒక పక్క ఇన్కమ్ తగ్గిపోతుంది. సో పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, ఖర్చులు పెరుగుతున్నాయి, ఇన్కమ్ తగ్గిపోతున్నప్పుడు మీ దగ్గర ఉన్న ఇంకా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్కి మీ దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి? ఓకే, మీరు డాన్సరా, మీ డాన్స్ క్లాసెస్ ద్వారా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెంచుకోండి. మీ ఫోటోగ్రాఫరా, ఈ ఫోటోగ్రఫీ ద్వారా మీ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెంచుకోండి. ఓకే, ఇలా మీకు ఏమి చేయగలుగుతుంది, మీ దగ్గర ఉన్న ఎబిలిటీ ఏంటి, లేకపోతే మీరు ఏం నేర్చుకొని ఇంకా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ రాబోతారు, ఫ్యూచర్లో ఎక్కువగా బ్రైట్గా ఉండే బిజినెస్లు ఏంటి, ఎలాంటి బిజినెస్తో మనం ముందుకు వెళ్తాం, ఒకవేళ సాఫ్ట్వేర్ ఏదైనా నేర్చుకొని మనం అప్గ్రేడ్ అవ్వచ్చా, లేదా మీ ఇప్పుడున్న ఫీల్డ్లో 20 years నేను చేస్తున్న ఫీల్డ్లో ఇంకే సబ్జెక్ట్ నేర్చుకుంటే మీరు అప్గ్రేడ్ అవుతారు. ఇలా మీ ఇన్కమ్ సోర్స్ని పెంచుకోవడానికి ట్రై చేయండి. అలా ట్రై చేసినప్పుడు మాత్రమే మనం ధనవంతులు అవ్వడానికి స్కోప్ ఉంటుంది. ఎప్పుడు కూడా ఒకే దాని మీద డిపెండ్ అయ్యి ధనవంతులం కావాలని ఆలోచించామంటే అది కాంప్రమైజ్డ్ లైఫే, జరిగే పరిస్థితి కాదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, సో సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని ట్రైనింగ్ ఇవ్వడంలో మా మనీ మంత్ర ఎప్పుడు ముందుంటుంది. మేము ఎక్కువగా డైరెక్ట్ సెల్లింగ్లో, అఫిలియేట్ మార్కెటింగ్లో ఈ బిజినెస్ని సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా ఎలా పెంచుకోవాలి, దాని ద్వారా డబ్బులు ఎలా సంపాదించాలి, రేపు జాబ్ చేస్తూనే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో ఎలా సక్సెస్ అవ్వాలి, ఇలాంటి ట్రైనింగ్స్ అన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. మీకు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని ఏమన్నా పెంచుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ నెంబర్ ఇస్తున్నాను, ఆ గ్రూప్లో లాగిన్ అవ్వండి. మా టీమ్మేట్స్ మీకు టచ్లోకి వస్తారు, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఈ 7 points మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి సేవ్ మినిమం 20% ఫ్రమ్ యువర్ శాలరీ. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి స్టార్ట్ కంట్రోలింగ్ యువర్ ఎక్స్పెన్సెస్. థర్డ్ పాయింట్ వచ్చేసి మేక్ యువర్ మనీ మల్టిప్లై. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ప్రొటెక్ట్ యువర్ వెల్త్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మేక్ యువర్ లివింగ్ ప్లేస్ ప్రాఫిటబుల్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇంక్రీజ్ యువర్ ఎర్నింగ్ కెపాసిటీ. లాస్ట్ పాయింట్ వచ్చేసి డోంట్ డిపెండ్ ఆన్ సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఓకే ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.
నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న నా వ్యూవర్స్, నా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.